హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయమని చాలా మంది నన్ను అడిగారు. ఇంతకు ముందు నేను ఎంసీయూ మూవీస్ ని అన్నిటిని ఎక్స్ప్లెయిన్ చేసిన, అందులో మిస్ అయిన మూవీస్ ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఎంసీయూ మూవీస్ ని చూడకపోయి ఉంటే ముందు ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అలాగే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఎంసీయూ మూవీస్ ని కంటిన్యూ చేయబోతున్నాను. మీరు మార్వెల్ ఫ్యాన్స్ అయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టార్టింగ్ లోనే మనకి సకోవియాని చూపిస్తారు. ఇక్కడికి మన అందరు అవెంజర్స్ వచ్చి హైడ్రా బేస్ పై అటాక్ చేస్తారు. ఈ హైడ్రా మొత్తానికి లీడర్ గా స్ట్రక్కర్ ఉంటాడు. వీడి ఎవడో తెలుసు కదా, అవెంజర్స్ మూవీలో లోకి దగ్గర ఉన్న సెప్టర్ ని దొంగిలించి దానితో సీక్రెట్ గా చాలా మందిపై ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. క్లియర్ గా ఈ సెప్టర్ స్ట్రక్కర్ దగ్గరికి ఎలా వచ్చిందో తెలుసుకుందాం. అవెంజర్స్ మూవీలో అవెంజర్స్ లోకిని పట్టుకున్న తర్వాత షీల్డ్ కి ఆ సెప్టర్ ని అప్పగిస్తారు. కానీ షీల్డ్ లోనే ఉన్న ఒక దొంగ నా కొడుకు ఎవ్వరికి తెలియకుండా ఆ సెప్టర్ ని తీసుకువెళ్లి స్ట్రక్కర్ కి అమ్ముకుంటాడు. ఇక అప్పటి నుంచి స్ట్రక్కర్ దానిపై వింత వింత ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ఇక బయట ఈ ఎక్స్పెరిమెంట్స్ ని ఆపడం కోసం మొత్తం అవెంజర్స్ బేస్ పై అటాక్ చేయగానే వాళ్ళని ఆపడం కోసం వాండా ఇంకా పెట్రో వస్తారు. వీళ్ళిద్దరు కవల పిల్లలు, కానీ వీళ్ళిద్దరు ఇప్పుడు హైడ్రా కోసం పనిచేస్తుంటారు. చూడ్డానికి ఇద్దరే కానీ మన అవెంజర్స్ కి గట్టి పోటీనిస్తారు. దాంతో మన అవెంజర్స్ తెలివిగా ఆలోచించి రెండు టీములుగా మారతారు. ఒక టీము వాండా వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉంటే ఇంకో టీము ఆ సెప్టర్ ని తీసుకోవడం కోసం స్ట్రక్కర్ దగ్గరికి వెళ్తారు. అలా తర్వాత మన టోనీ వెంటనే లోపలికి వెళ్లి లోపల స్ట్రక్కర్ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ని ఆపి తను వెంటనే ఆ సెప్టర్ ని తీసుకుంటాడు. ఇప్పుడు ఐరన్ మ్యాన్ ఈ సెప్టర్ ని ఎందుకు తీసుకున్నాడంటే దానిపై తను ప్రయోగాలు చేసి అసలు ఈ సెప్టర్ ఎంత పవర్ఫుల్ లో తెలుసుకోవాలి అనుకుంటాడు. అలా లాస్ట్ కి అవెంజర్స్ మొత్తం కలిసి హైడ్రా బేస్ ని మొత్తం నాశనం చేసి ఆ సెప్టర్ ని తీసుకొని వెళ్లిపోతారు. తర్వాత టోనీ ఆఫీస్ లో బ్యానర్ ఇంకా టోనీ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ సెప్టర్ పై ప్రయోగం చేస్తూ ఉంటారు. అలాగే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను కూడా అందులో అప్లోడ్ చేస్తారు. ఎందుకంటే దీనిలో జరుగుతున్న మార్పులు, దీని పవర్స్ గురించి ఆటోమేటిక్ గా వీళ్ళు తెలుసుకోవాలి అని. అలా ఏఐ సహాయంతో ఆ సెప్టర్ ని మొత్తం చూస్తూ ఉన్నప్పుడే టోనీ వాళ్ళకి తెలుస్తుంది ఈ సెప్టర్ లోపల ఒక మనీ ఉంది, అది చాలా పవర్ఫుల్ అయింది, అది దానికదే ఆలోచిస్తుంది కూడా అనుకుంటారు. అలా దానికదే ఆలోచిస్తున్న ఇంటెలిజెన్స్ ని చూసి టోనీ వెంటనే అనుకుంటాడు దీని ద్వారా మనకి మంచి జరిగేలా ఏదో ఒకటి చేయాలి అని. అందుకే అక్కడ ఉన్న బ్రూస్ బ్యానర్ తో కలిసి గ్లోబల్ డిఫెన్స్ ప్రోగ్రామ్ పై పనిచేస్తాడు. కానీ ఇక్కడే వీళ్ళు తప్పుగా ఆలోచిస్తారు. అదేంటంటే వీళ్ళు అనుకున్నట్టు సెప్టర్ పనిచేయదు, దానికదే ఆలోచిస్తుంది. కాబట్టి ఇప్పుడు వెంటనే అది అక్కడ ఉన్న మొత్తం ఎలక్ట్రికల్ మిషన్స్ లోకి వెళ్లి దానికదే కొత్తగా బాడీని సృష్టించుకోవడం స్టార్ట్ చేస్తుంది. కానీ టోనీకి సంబంధించిన ఇంకో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, దాని పేరే జావిస్. అది వెంటనే సెప్టర్ ఇలా చేయకుండా ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఇప్పుడు సెప్టర్ చాలా పవర్ఫుల్ కాబట్టి జావిస్ ని అక్కడే అంతం చేస్తుంది. అలా వెంటనే ఇంకో మిషన్ లోకి వెళ్లిపోతుంది. అలా మిషన్ లోకి వెళ్లిపోగానే దానికదే కొత్తగా బాడీని ఏర్పాటు చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతకు ముందు టోనీ ఆ సెప్టర్ సహాయంతో మొత్తం ప్రపంచంలో ఎటువంటి గొడవలు లేకుండా శాంతికరమైన కొత్త ప్రపంచాన్ని సృష్టించాలి అనుకుంటాడు. కానీ ఆ సెప్టర్ మైండ్ లో ఉన్నది మాత్రం శాంతి జరగడం అంటే చాలా కష్టం. అలా జరగాలి అంటే మనుషులు ఒకరితో ఒకరు గొడవ పడకుండా ఉండాలి. అలా ఉండాలి అంటే మనుషులు మొత్తం చనిపోవాలి. మనుషులు లేని ప్రపంచమే శాంతితో నిండుతుంది అనుకుంటుంది. అలా ఆ సెప్టర్ ఇప్పుడు ఒక మిషన్ లోపలికి వెళ్లి అదే అల్ట్రాన్ గా మారుతుంది. అల్ట్రాన్ మైండ్ ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయాలి అంటుంది. అందుకే వెంటనే అది స్టార్క్ ఇండస్ట్రీని నాశనం చేస్తూ అక్కడి నుంచి పారిపోయి హైడ్రా బేస్ దగ్గరికి వచ్చేస్తుంది. ఈ హైడ్రా బేస్ కే ఎందుకు వచ్చిందంటే తన రోబోటిక్ బాడీని ఇంకా చాలా బాగా తయారు చేసుకోవడానికి, అలాగే తనకి అవసరమైన ఇంకా ఆర్మీని సృష్టించుకోవాలి అనుకుంటుంది. ఎప్పుడైనా తనకి అవసరం పడుతుంది అని. ఇక్కడికి వచ్చాకే అల్ట్రాన్ స్ట్రక్కర్ ని దారుణంగా చంపేసి అక్కడ స్ట్రక్కర్ దగ్గర పనిచేస్తున్న వాండాని పెట్రోని తనతో కలుపుకుంటాడు. అల్ట్రాన్ తో కలిసి పనిచేయడానికి వాండా వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. వాండా వాళ్ళు అల్ట్రాన్ తో ఎందుకు కలిశారు, అవెంజర్స్ కి ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే వీళ్ళు కూడా టోనీపై పగ తీర్చుకోవాలి అనుకుంటారు. టోనీ తయారు చేసిన వెపన్స్ వల్లనే వాళ్ళ అమ్మ నాన్న ప్రాణాలు పోయి ఉంటాయి. ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి ఎలాగైనా సరే టోనీపై పగ తీర్చుకోవాలి అనుకుంటారు. తర్వాత అల్ట్రాన్ క్లోనిక్ కలవడానికి వెళ్తుంది. వీడి దగ్గరే వైబ్రేనియం ఉంటుంది కాబట్టి దాని అల్ట్రాన్ తీసుకొని దానితో వెపన్స్ తయారు చేసుకోవాలి అనుకుంటుంది. ఇదే అవకాశం అనుకొని క్లో కూడా చాలా పైసల్ని డిమాండ్ చేస్తాడు. కానీ పైసల గురించి ఆలోచించడం ఏంటి, అల్ట్రాన్
అల్ట్రాన్ ఒక మిషన్ కాబట్టి తను ఎలాంటి నెంబర్స్ నైనా క్యాల్కులేట్ చేసి ఇప్పుడు మొత్తం సిస్టమ్ తన కంట్రోల్లో ఉంది కాబట్టి ఎవరి బ్యాంక్ కి ఎన్ని పైసలైనా ట్రాన్స్ఫర్ చేయగలడు. అందుకే వెంటనే క్లో కి సంబంధించిన మొత్తం పైసల్ని ట్రాన్స్ఫర్ చేస్తాడు. అప్పుడే క్లో అల్ట్రాన్ కి వైబ్రేనియం ఇస్తాడు. ఈ వైబ్రేనియం ఎలా వర్క్ చేస్తుందని చెప్పాలంటే దీనితోనే మన కెప్టెన్ అమెరికా షీల్డ్ ని తయారు చేశారు. అలాగే వకండా మొత్తం పనిచేస్తుంది ఈ వైబ్రేనియం తోటే. ఈ వైబ్రేనియం మెటల్ ఎంసీయూలోనే తోప్ అన్నమాట. అలా అల్ట్రాన్ క్లో దగ్గర ఆ వైబ్రేనియం తీసుకుంటున్నప్పుడే సడన్ గా అక్కడికి అవెంజర్స్ టీం వస్తుంది. కానీ అవెంజర్స్ టీం కి వాండా వాళ్ళు అడ్డుగా వస్తారు. అలా మళ్ళీ వాండా వాళ్ళకి అవెంజర్స్ కి అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు వాండా దగ్గర చాలా పవర్స్ ఉన్నాయి కాబట్టి తన పవర్స్ సహాయంతో మొత్తం అవెంజర్స్ మైండ్ లో ఉన్న విజన్ ని మార్చేస్తుంది. అలాగే తను హల్క్ మైండ్ ని కూడా చేంజ్ చేస్తుంది. దాంతో ఇప్పుడు హల్క్ అనిపిస్తుంది మొత్తం అవెంజర్స్ టీము తనని అంతం చేయాలనుకుంటున్నారు అని. దాంతో హల్క్ కి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే తను తన టీం పైనే అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడే టోనీ అనుకుంటాడు ఇలాంటి రోజు ఎప్పుడో ఒకప్పుడు వస్తుందనుకున్నాను. అప్పుడే టోనీ తను తయారు చేసిన స్పెషల్ సూట్ ని వేసుకుంటాడు. ఎందుకంటే తను ఆల్రెడీ అనుకుని ఉంటాడు ఏదో ఒక రోజు ఇలాంటి పరిస్థితి వస్తుంది, మనం హల్క్ ని ఎదుర్కోవాలి అని. అందుకోసమే తను ఒక పెద్ద సూట్ ని తయారు చేసి ఉంటాడు. దీని పేరే హల్క్ బస్టర్. అలా టోనీ హల్క్ బస్టర్ తో అటాచ్ అయిన తర్వాత హల్క్ బస్టర్ కి హల్క్ కి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇలాంటి ఫైట్ ఈ మూవీ తర్వాత హల్క్ ఏ మూవీలో చేయలేదు. అలా ఇద్దరి మధ్య భారీ ఫైట్ జరుగుతుంది. ఇప్పుడే హల్క్ కి పిచ్చ కోపం వచ్చి హల్క్ బస్టర్ కి సంబంధించిన ఒక చెయ్యిని విరిచేస్తాడు. కానీ టోనీకి మించిన తెలివైన వాడు ఎంసీయూలోనే ఎవ్వడు లేడు. అందుకే తను వెంటనే స్టార్క్ బేస్ నుంచి ఇంకో చెయ్యిని తెప్పించుకొని తనకి అటాచ్ చేసుకొని మళ్ళీ హల్క్ తో ఫైట్ చేస్తాడు. అలా హల్క్ బస్టర్ కి మధ్య ఫైట్ జరుగుతూ ఉంటే అక్కడ ఉన్న నార్మల్ జనం మొత్తం చాలా భయపడతారు. ఎందుకంటే అవెంజర్స్ మన ప్రాణాలని కాపాడడానికి లేరు, మన ప్రాణాలని తీయడానికి వీళ్ళున్నారు. వీళ్ళలో వీళ్ళు కొట్టుకొని మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అనుకుంటారు. అందువల్ల ఇంకా జనం మొత్తం వాళ్ళకి ఎదురు తిరుగుతారు. దాంతో అవెంజర్స్ ఇక వాళ్ళు స్టార్క్ బేస్ లో ఉంటే అందరూ వాళ్ళపై ఎదురు తిరుగుతారని ఇక ఎవ్వరికి తెలియని ప్లేస్ లో దాక్కోవడానికి వస్తారు. అలా వీళ్ళు ఇప్పుడు సేఫ్ గా ఉండాలి అంటే ఎవ్వరికి తెలియని ప్లేస్ కావాలి. ఆ ప్లేస్ హాకాయ్ ఇల్లై ఉంటుంది. అలా అందరూ హాకాయ్ ఇంటి దగ్గరికి వస్తారు. తర్వాత థోర్ డాక్టర్ ఎరిక్ ని కలవడానికి వెళ్తాడు. తనతో అంటాడు వాండా తన పవర్ ని నా మైండ్ పై చూపెట్టినప్పుడు నా మైండ్ లో మొత్తం ఎల్యూజినేషన్ రావడం స్టార్ట్ అయ్యాయి, అందులో మనీలు కనిపించాయి నాకు అంటాడు. తర్వాత అల్ట్రాన్ కొరియాకి వెళ్తాడు. అక్కడే అవెంజర్స్ లో పనిచేసిన ఒక డాక్టర్ కూడా ఉంటుంది. తన దగ్గరికి వెళ్లి అల్ట్రాన్ అంటాడు సెప్టర్ లో ఉన్న మనీని ఈ వైబ్రేనియం ని కలిపి ఒక అద్భుతమైన దాన్ని నువ్వు సృష్టించాలి అంటాడు. అలా చేస్తూ ఉన్నప్పుడే వాండా కూడా అక్కడికి వస్తుంది. వాండా అల్ట్రాన్ మైండ్ ని కూడా స్కాన్ చేసి చూస్తుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది అల్ట్రాన్ మైండ్ లో మొత్తం ప్రపంచంలో ఉన్న ఇమ్యూనిటీనే నాశనం చేయాలని. ఈ విషయం తెలియగానే వాండా అల్ట్రాన్ కి చెప్పేస్తుంది మేము ఇక నుంచి నీతో కలిసి పని చేయము అని. ఇప్పటి వరకు మేము టోనీయే మీ శత్రువు అనుకున్నాం, కానీ నువ్వు ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నావు, ఇలాంటి వాడితో మేము చచ్చినా కలము అంటుంది. అంతలోనే అక్కడికి అవెంజర్స్ కూడా వస్తారు. అప్పుడే కెప్టెన్, నతాషా, హాకాయ్ ముగ్గురు కలిసి అల్ట్రాన్ కి సంబంధించిన సింథటిక్ బాడీని అక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తారు. అప్పుడే అల్ట్రాన్ కి వీళ్ళకి మధ్య ఫైట్ జరుగుతుంది. కానీ లాస్ట్ కి అవెంజర్స్ ఆ సింథటిక్ బాడీని టోనీ దగ్గరికి తీసుకువెళ్తారు. అలా ఇప్పుడు అవెంజర్స్ దగ్గర ఆ సింథటిక్ బాడీ ఉండటం వల్ల దానిపై ప్రయోగాలు చేసి టోనీ దగ్గర ఉన్న జావెస్ ని ఆ సింథటిక్ బాడీలోకి పంపించడానికి ట్రై చేస్తాడు. అప్పుడే థోర్ కూడా తన ఉరుముల పవర్ ని ఉపయోగించి ఆ సెప్టర్ లో ఉన్న పవర్ ని రీయాక్టివ్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే వీళ్ళకి అసలు విషయం తెలుస్తుంది. ఈ సెప్టర్ లో ఉన్న స్టోన్ మిగతా 6 ఇన్ఫినిటీ స్టోన్లలో ఒకటి అని. దీని పేరే మైండ్ స్టోన్. ఆ తర్వాత వీళ్ళు తీసుకువచ్చిన ఆ సింథటిక్ బాడీపై కొత్తగా టోనీ ప్రయోగం చేసి కొత్త అవెంజర్ ని సృష్టిస్తాడు. ఆ అవెంజరే ద విజన్. ఆ తర్వాత విజన్, వాండా, పెట్రో ముగ్గురు అవెంజర్స్ తో కలిసి సొకోవియాలో ఉన్న హైడ్రా బేస్ దగ్గరికి వెళ్లి మొత్తం బేస్ ని నాశనం చేస్తూ ఉంటాడు. ఈ బేస్ ని ఇంతకు ముందే అల్ట్రాన్ వైబ్రేనియం తో తయారు చేసి ఉంటాడు. ఇక్కడికి వెళ్ళాకే అల్ట్రాన్ అసలు ప్లాన్ అవెంజర్స్ కి తెలుస్తుంది. తను వైబ్రేనియం తో ఒక స్పెషల్ మిషన్ ని తయారు చేసి ఉంటాడు. అది ఏం చేస్తుంది అంటే మొత్తం ఒక సిటీనే గాల్లోకి తీసుకువెళ్తుంది. అలా గాల్లో చాలా ఎత్తుకు తీసుకువెళ్లి అక్కడి నుంచి మొత్తం ప్రపంచంపై వేసి ప్రపంచాన్ని నాశనం చేయాలి అనుకుంటాడు అల్ట్రాన్. ఈ విషయం ఇప్పుడు అవెంజర్స్ కి తెలియగానే మొత్తం అవెంజర్స్ అల్ట్రాన్ ని ఆపడానికి వస్తారు. అలా అల్ట్రాన్ ఆర్మీకి అవెంజర్స్ కి మధ్య అదిరిపోయే ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇదే టైంలో అవెంజర్స్ కి హెల్ప్ చేయడం కోసం నిక్ ఫ్యూరీ తన ఆర్మీని తీసుకువచ్చి మొత్తం బుల్లెట్ల ఫైరింగ్
చేస్తూ అల్ట్రాన్ ఆర్మీపై విరుచుకుపడతాడు. ఈ ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే కొంతమంది చిన్న పిల్లల్ని కాపాడడానికి పేట్రో వెళ్లి అక్కడే చనిపోతాడు. అలా తన బ్రదర్ తన కళ్ళ ముందే చనిపోవడం చూసిన వాండాకి పిచ్చ కోపం వస్తుంది. ఇక ఆవేశం కట్టలు తెలుసుకొని వెంటనే అల్ట్రాన్ పై అటాక్ చేసి తన బాడీని చీల్ చేసి లోపల ఉన్న హార్ట్ ని తన చేతిలోకి తీసుకుంటుంది. అలా అల్ట్రాన్ అక్కడే చనిపోతాడు. కానీ లాస్ట్ మూమెంట్ లో అల్ట్రాన్ కి సంబంధించిన ఒక రోబోట్ అక్కడ ఉన్న వైబ్రేనియం మిషన్ ని ఆన్ చేస్తుంది. దాంతో ఇప్పుడు మొత్తం సిటీ గాల్లోకి తేలిపోతుంది. అప్పుడే టోనీ తన చెలివిని చూపించి తన ఐరన్ మ్యాన్ సూట్ తో మొత్తం ఊరిని గాల్లోకి తీసుకువెళ్లి గాల్లోనే బ్లాస్ట్ చేసేస్తాడు. అంటే పైనుంచి కింద పడి ఎవ్వరూ చనిపోకుండా గాల్లోనే అంతం చేస్తాడు. అలా అల్ట్రాన్ ని చంపి ప్రజల్ని కాపాడతారు. తర్వాత సీల్డ్ కొత్త హెడ్ క్వార్టర్స్ ని చూపిస్తారు. ఈ హెడ్ క్వార్టర్స్ ని నిక్ ఫ్యూరీ లీడ్ చేస్తాడు. తర్వాత థోర్ టోనీకి కెప్టెన్ కి గుడ్ బై చెప్పి వెంటనే ఆస్గార్డ్ కి బయలుదేరతాడు. ఇంత తొందరగా థోర్ ఎందుకు వెళ్ళాడు అంటే తన విజన్ లో 6 ఇన్ఫినిటీ స్టోన్స్ కనిపించాయి. వాటిపై రీసెర్చ్ చేసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవడం కోసం వెళ్లిపోతాడు. ఆ తర్వాత కెప్టెన్ నతాషా ఇద్దరు కలిసి కొత్త అవెంజర్స్ టీమ్ ని రెడీ చేయడం కోసం కొత్తగా అవెంజర్స్ ని ట్రైన్ చేస్తూ ఉంటారు. ఇందులో జేమ్స్ రూడ్, అదే వార్ మిషన్, వాండా, విజన్ ఇంకా ఫాల్కన్ వీళ్ళ నలుగురిని కొత్త అవెంజర్స్ టీమ్ గా ట్రైన్ చేస్తూ ఉంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. ఈ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో ద గ్రేట్ థానోస్ మనకి కనిపిస్తాడు. ఇప్పుడే థానోస్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఇక ఎవ్వరి మీద ఆధారపడకుండా తనకి తానుగా వెళ్లి మొత్తం ఇన్ఫినిటీ స్టోన్ ని తీసుకుని తన గౌంట్లెట్ లో పెట్టుకుని మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలి అనుకుంటాడు. ఆ ఇన్ఫినిటీ స్టోన్స్ దొరికిన తర్వాత థానోస్ ఏం చేశాడు, ఎలా చేశాడో మనం ఇంతకు ముందే చూసేసాం కదా. అంటే మీరు ఇంకా చూడకపోయి ఉంటే నేను ఇన్ఫినిటీ వార్ ఎండ్ గేమ్ ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.